అండి గోధుమ పిండితో కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకొని బాగా జల్లించి పక్కకు పెట్టుకోవాలి. 1.5 కప్పు పెరుగులో కొంచెం ఒక బౌల్లో తీసుకొని 1/2 టీ స్పూన్ వంట సోడా కలిపి పక్కన పెట్టాలి. 5 నిమిషాల తర్వాత పెరుగులో బబుల్స్ ఏర్పడతాయి. అందులో 3/4 కప్పు బెల్లం పొడి, 100 గ్రాముల వైట్ బటర్ లేదా అన్సాల్టెడ్ బటర్ని వేయాలి. వేసి బాగా కలుపుకున్న తర్వాత అందులో 1/4 కప్పు పాలు పోయాలి. ఇందులో చూపిస్తున్న విధంగా అన్ని పెరుగు, బెల్లము, సాల్ట్ దట్ ఈస్ వంట సోడా మరియు ఈ పాలు అన్ని మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. తరువాత మన ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకునేందుకు ఓవెన్ని 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేయాలి. ప్రీహీట్ చేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్లో మనం 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, అందులో 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసి బాగా జల్లించి ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకోవడం అనేది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. అంటే ఏ డైరెక్షన్లో అయితే మనం కలిపామో ఆ డైరెక్షన్లోంచి మధ్యలో ఒక కట్ వేయాలి. అలా కట్ ఫోల్డ్ మెథడ్ చేయడం వల్ల కేక్ ఫ్లఫీగా వస్తుంది, చక్కగా ఉంటుంది. ఇలా కట్ ఫోల్డ్ చేసి ఎటువంటి గడ్డలు కానీ ముద్దలు కానీ లేకుండా చక్కగా పిండి చాలా సాఫ్ట్గా వచ్చాక దాన్ని తీసుకొని కేక్ మోల్డ్లో పార్చ్మెంట్ పేపర్ పెట్టుకొని దానిలో ఈ బ్యాటర్ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ని కేక్ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఓవెన్లో పెట్టుకొని 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర 35 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేయాలి. ఓవెన్కి తేడా ఉంటుంది. నేను తీసుకుంది ఇక్కడ ఓటీజీ కాబట్టి ఇందులో నాకు 40 నిమిషాలు పట్టింది. మీకు మీ ఓవెన్కి తగ్గట్టుగా మీరు చూసుకోవాలి. అంటే మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. కేక్ తయారైన తర్వాత ఒక టూత్ పిక్తో కానీ చాకుతో కానీ మధ్యలో కట్ చేస్తే ఏది అంటుకోకుండా వస్తే కనుక కేక్ బాగా వచ్చినట్టు. ఇదేనండి గోధుమ పిండి బెల్లంతో చేసిన హెల్దీ కేక్. మీరు కూడా చేసి ట్రై చేయండి. ఏదైనా ఇంగ్రీడియంట్స్లో మీకు కన్ఫ్యూజన్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.